కలియుగానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే వ్యాసుడు కలిసాధు 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 అంటాడు 3 మాటలు. కలియుగంలో మీరు మిగిలిన యుగాల్లో చేసినంత ప్రయత్నం చెయ్యక్కర్లేదు ఈశ్వరుడి వైపుకి నడవడానికి. మిగిలిన యుగాల్లో తపస్సు చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి, యాగం చెయ్యాలి. ఇప్పుడు చెయ్యొద్దని నేను అనను, కానీ కలియుగంలో భగవన్నామమును చెప్పగలిగితే చాలు. భగవంతుడు చెప్పినటువంటి మార్గమైన వైదిక మార్గాన్ని నమ్మి ఉండి ఆచరించాలనేటటువంటి పూనికతో నిలబడగలిగితే చాలు. ధర్మము అన్నది నిచ్చెన ఎక్కుట అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నిచ్చెన ఎక్కేటప్పుడు మీకు 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఎక్కడం జరుగుతుంది, 2 విడవడం జరుగుతుంది. ఈ 2 జరగడమే నిచ్చెన ఎక్కడం. నేను అంతఃపురంలో పైన ఉన్నటువంటి గదిని చేరుకోవాలి అనుకున్నాను అనుకోండి, ఒక పెద్ద నిచ్చెన వేశారు. ఇప్పుడు నేను ఆ నిచ్చెన మించి ఎక్కి పై గదిని చేరుకోగలను. 1వ మెట్టు మీద కాలేశాను అంటే నేను పైకి చేరిపోయినట్ట కాదు. 1వ మెట్టు మీద కాలేస్తే పైకి చేరను కాబట్టి ఎక్కకుండా ఉండవచ్చా? కుదరదు. 1వ మెట్టు మీద కాలు వేయడం దేనికి అంటే అంతఃపురాన్ని చేరుకునేటటువంటి మార్గంలో ప్రయాణాన్ని ప్రారంభం చేయడానికి. కాబట్టి 1వ మెట్టు మీద కాలు వేసిన నేను అక్కడ ఆగిపోకుండా 2వ మెట్టు మీద ఓ కాలేసి 1వ మెట్టు మీద ఉన్న కాలు తీసేస్తాను. ఇప్పుడు కాలు తీసేశాను కాబట్టి 1వ మెట్టు నేను విడిచిపెట్టినట్ట, 1వ మెట్టు యొక్క ప్రయోజనమును పొందేసినట్ట. 1వ మెట్టు నేను విడిచిపెట్టలేదు, 1వ మెట్టు యొక్క ప్రయోజనాన్ని నేను పొందాను. ఇప్పుడు 2వ మెట్టు మీద నిలబడ్డాను. 3వ మెట్టు మీద కాలు వేసి 2వ మెట్టు మీద కాలు తీసేశాను. అంటే 2వ మెట్టు వదిలిపెట్టేశానా, 2వ మెట్టు యొక్క ప్రయోజనాన్ని పొందడం వల్ల 3వ మెట్టు మీద నిలబడ్డానా? 2వ మెట్టు యొక్క ప్రయోజనాన్ని పొందడం వల్ల 3వ మెట్టు మీద నిలబడ్డాను. ఇప్పుడు ఒక్కొక్క మెట్టు యొక్క ప్రయోజనాన్ని పొందుతూ చివరికి నేను అంతఃపురంలో నేను చేరవలసిన గదికి చేరిపోయాను. ఇప్పుడు నేను నిచ్చెన అవతలకు పారేశాను అనుకోండి. ఇప్పుడు నేను కృతజ్ఞుడనా, మార్గమును విడిచిపెట్టానా? ఆ మార్గము వలన పొందవలసిన ప్రయోజన సిద్ధిని నేను పొందేశాను. అది దాని అర్థం. ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీరు పట్టుకుని ఎక్కుతూ పట్టుకోవలసింది పట్టుకుంటూ విడిచిపెట్టవలసింది విడిచిపెడుతూ నడవవలసినటువంటి మార్గమునకు ధర్మమని పేరు. అందుకే పట్టు విడుపు ఉండాలండి అంటారు. బ్రహ్మచర్యంలో ఉన్నాడనుకోండి, ఏదో కేశఖండనం చేసుకోకూడదు, రుచికరమైన ఆహారం కోసం వెంపర్లాడకూడదు, గురుపత్ని చేత్తో ఏది పెట్టారో అది తింటారు, చక్కగా చదువు మీద శ్రద్ధ పెడతాడు. గృహస్థాశ్రమంలోకి వచ్చాడనుకోండి, ఇక బ్రహ్మచర్యంలా ఉండడు, భార్యతో కలిసి సంతోషంగా ఉంటాడు, తాంబూలం వేసుకుంటాడు, చక్కటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరిస్తాడు, రేపటి కొరకు అని కొంత పదార్థాన్ని దాచుకుంటాడు. ఇవన్నీ గృహస్థాశ్రమంలో చేస్తాడు. వానప్రస్థానికి వెళ్ళాడు, ఈ రెండిటికి భిన్నంగా అక్కడ జీవిస్తాడు. సన్యాసానికి వెళ్ళాడు, ఇవన్నీ కూడా విడిచిపెడతాడు. సన్యాసమునందు ఏం చేశాడు? ఈశ్వరుని యొక్క దర్శనమును అపేక్షించి అన్నీ విడిచిపెట్టి ఆయన ఒక్కడే పట్టుకున్నాడు. ఆయననే చేరి దీన్ని కూడా విడిచిపెట్టాడు. ఇప్పుడు ఒక్కొక్కటి పట్టుకుని ఒక్కొక్కటి విడిచిపెట్టడమే సనాతన ధర్మం. అందుకే ఆశ్రమాలు వచ్చాయి. ఆశ్రమం అంటే నా ఉద్దేశ్యం ఇంకొకటి కాదు. బ్రహ్మచర్యము ఒక ఆశ్రమము, గృహస్థాశ్రమము ఒక ఆశ్రమము, వానప్రస్థం ఒక ఆశ్రమము, సన్యాసం ఒక ఆశ్రమము. 4 ఆశ్రమములు. ఇవి ఎందుకు వచ్చాయి? ఏ ఆశ్రమంలో ఎంత ప్రయోజనాన్ని పొందాలో అంత ప్రయోజనాన్ని పొంది ఆ ఆశ్రమాన్ని విడిచిపెట్టి దాని వలన చేకూరినటువంటి ఫలితాన్ని పట్టుకుని 2వ ఆశ్రమంలోకి వెడితే పువ్వు పిందెయ్యి, పిందె దోరకాయ, దోరకాయ పండైన తర్వాత రంగుమారి బాగా తీయటి రసాన్ని పొంది ఇప్పటి వరకు ముచికని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకున్న కాయ పండిపోయిన తర్వాత తనంత తాను ముచిక నుంచి విడిపోయినట్టు చివర తనంత తాను ఈ శరీరము నేను కాదని తెలుసుకుని దాని నుంచి విడివడి ఆత్మగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞకి ఎదగడమే ధర్మాచరణము అని పేరు. అది ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి పథం. అలా ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి పథమైనటువంటి ధర్మము సనాతన ధర్మాంతర్గతము. వేదము చేత ప్రోక్తమై ఉంది, వేదము చేత చెప్పబడి ఉంది. అటువంటి వేదమును ప్రమాణము కాదు అని తిరస్కరించి వెళ్ళిపోవడం చేత జనులందరూ పతనమవుతున్నారు.